సింగ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన భగత్ సింగ్ ఐడియాలజీ ఉంటుందా లేదంటే గబ్బర్ సింగ్ వచ్చింది కాబట్టి భగత్ సింగ్ అనే టైటిల్ మీరు ఐడియాలజీ భగత్ సింగ్ అనే టైటిల్ ఎందుకు ఉంటుంది సినిమాలో వచ్చింది దాని జస్టిఫికేషన్ ఏంటి అది క్లియర్గా అంటే ఆయన పేరే భగత్ సింగ్ లేకపోతే అది క్యారెక్టర్ ని టైటిల్ ఎలా జస్టిఫై చేశారు అనేది ఫస్ట్ 5 నిమిషాలనే జస్టిఫై అయిపోతుంది టైటిల్ 100% జస్టిఫై అవుతుంది ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది భగత్ సింగ్ ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది అంటే ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తోటి మళ్ళీ వస్తుంది సార్ చాలా గ్యాప్ తర్వాత మొన్న ఓజీ వచ్చింది ఆ ఓజీ ఇంపాక్ట్ మీ మీద ఎంతవరకు ఉంది అసలు ఓజీ రావడం అనేది ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి సార్ నేను కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ కళ్యాణ్ గారు అభిమాని సో ఓజీ సినిమా కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారో అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను మీరు చూస్తే గబ్బర్ సింగ్ అప్పుడు సుజిత్ రెడ్ టవల్ కట్టుకొని వచ్చాడు సో నేను శ్రీరాములు థియేటర్కి ఆ ఓజీ రెడ్ బ్యాండ్ పట్టుకొని సుజిత్ దిస్ ఇస్ ఫర్ యూ నువ్వు నా సినిమాకి వచ్చావు మళ్ళీ నేను ఈ సినిమాకి వచ్చాను అని నేను మీడియా దగ్గరికి వెళ్ళి వీడియోస్ కూడా ఇచ్చాను సో యాజ్ అ ఫ్యాన్గా డెఫినెట్గా సుజిత్ మనోడు అసలు ఫ్యాన్స్ ఏమేం కావాలో ఎలాంటి ఎలివేషన్లు ఉన్నా ఇరగొట్టేశాడు కదా ఈవెన్ గబ్బర్ సింగ్ బిఫోర్ 2-3 సినిమాలు డిసప్పాయింట్ చేసి కొంచెం టెన్షన్గా ఉండేవాళ్ళం అదే ఇప్పుడు సుజిత్ వచ్చి ఒక ప్రాపర్ బజ్ ఫ్యాన్స్గా ఫుల్ జోష్ ఇచ్చాడు కాబట్టి 100% వెరీ మన సుజిత్ చేసిన దానిలాగా అంటే అది కంపారిజన్ అని కాదు మీరు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాను సుజిత్ ఫ్యాను ఆయన ఆడియో ఫంక్షన్కి ఒక గ్రాండ్ లెవెల్లో మ్యాసివ్ లెవెల్లో చేశారు అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా అది డెఫినెట్గా ప్లాన్స్ అయితే ఉన్నాయి ఎలాంటి ప్లాన్స్ అని ఇంకా అనుకోలేదు సార్ టూ ఫార్ హీరో గారు ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో డబ్బింగ్ చెప్తున్నారు డబ్బింగ్ అయినప్పుడు ఆయనతో పాటు కలిసి ప్రోగ్రామ్ రిలీజ్ ఈవెంట్ ఏం చేద్దాం ఏంటి అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అయినప్పుడు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే మీలాంటి ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మీ కాంబినేషన్ అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ డబుల్ లెవెల్లో ఉంటాయి అంటే కంటెంట్ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే కొంచెం ఎంత ఛాలెంజింగ్ అనిపించింది లైక్ ఆయన క్యారెక్టరేషన్ కానీ అన్ని డెఫినెట్గా అండి ఫ్యాన్స్ ఇలా అందుకే కదా కంటెంట్ పరంగా తీసుకున్న జాగ్రత్తల్లోంచే భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చాం ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అసలు ఇంకా దానికి లిమిట్లెస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక కాలేజీలో కొంచెం క్లాస్గా రెస్ట్రిక్ట్ చేయకూడదు క్యారెక్టర్ అని చెప్పి ఈ క్యారెక్టర్ తీసుకున్నాం సో డెఫినెట్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అందులో డౌట్ లేదు చేసేటప్పుడు ఆయన మీద ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ కానీ ఎజెండా కానీ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మీకేమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఈయన ఇలాగే చూపించాలి ఇలా చూపించకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి రెస్ట్రిక్షన్ అనే కంటే కూడా ఒక చిన్న రెస్పాన్సిబుల్ అయితే ఫీల్ అయ్యామండి అంటే ఒక ఐటమ్ గర్ల్తో సాంగ్ బట్ అలా అని చెప్పి సాంగ్ ఉండకుండా ఉండదు మంచి మాస్ సాంగ్ కావాలి సో ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉండి ఐటమ్ గర్ల్తో ఐటమ్ గర్ల్ అంటే డెఫినెట్గా అమ్మాయిని మనం గ్లామరస్గా చూపిస్తాము అలాంటి అమ్మాయి పక్కన ఆయన ఉండడం కరెక్ట్ కాదని అలాగే మోర్ రెస్పాన్సిబుల్ అంటే ఇంతకుముందు విచ్చలుడిగా ఏ డైలాగ్ రాసినా అవును ఉండదు ఇప్పుడు ఏ డైలాగ్ ఎట్టెళ్తుందో ఏ డైలాగ్ని ఎవరు ఆ రెస్ట్రిక్షన్స్ అనకంటే కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాం అవైతే ఉన్నాయి సార్ ఓకే ఓజీకి మీ సినిమా కన్నా తక్కువ డేట్స్ ఇచ్చినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ సినిమాకి ఎన్ని డేట్స్ ఇచ్చి మనకు తెలియదు కదా సో ఈ డేట్స్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రిటికల్ ఇష్యూ అయింది ఆఫ్టర్ ఈ బికెమ్ డీసీఎం సో మీరు ఎలా మేనేజ్ చేశారు ప్లస్ ముందు అనుకున్న కదా స్లైట్గా మార్చారు సో పాత సీన్స్ ఏమైనాయి కొత్త సీన్స్ని పాత సీన్స్ని ఎలా మర్చ్ చేయగలిగారు స్క్రీన్ ప్లే ఏమైనా మారిందా స్టోరీలో ఎంత స్టోరీ మారింది ఏమీ మారలేదు సార్ బేసిక్గా నేను బిగినింగ్ నుంచి మేము అనుకున్న కథ ఏది ఉందో అదే చేస్తున్నాం అంతే తప్ప డేట్స్ మేనేజ్మెంట్ అంటారా డెఫినెట్గా డేట్స్ విషయంలో కొంచెం టైట్గా షెడ్యూల్గానే ఉండేది బట్ అది ముందే తెలుసు ఇప్పుడు హీరో గారు మార్నింగ్ 9 o'clock వస్తారు 6 వరకు ఉంటారు అన్నప్పుడు మన ప్లానింగ్ ఉంటుంది 9 o'clock రావాల్సిన హీరో సడన్గా మధ్యాహ్నం 2 o'clock వచ్చారనుకోండి అప్పుడు డిస్టర్బ్ అయిపోతాం మాకు క్లియర్ కట్గా ఆయన ఆఫీస్ నుంచి ఈ డేట్స్ ఇంతసేపు ఇది అని క్లియర్గా వచ్చింది కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అంతా ఆయన తగ్గట్టుగానే చేసుకున్నాం సో అసలు 18 గంటలు 20 గంటలు పనిచేశారు ఆయన లాస్ట్ షూటింగ్ ఫినిష్ చేసే టైంలో అంటే పొద్దున అక్కడ ఉండేవాళ్ళు టక్కని ఒకసారి మంగళగిరి వెళ్ళారు కదా వాళ్ళు షూటింగ్ అంటే లేదు నైట్ 9 o'clock ఫ్లైట్ దిగుతున్నారు నైట్ షూటింగ్ పెట్టుకుని నేను టక్క మేము మళ్ళీ నైట్ అంటే లాస్ట్ మినిట్కి వచ్చారు ముందు క్లియర్ డేట్లు ఇచ్చినా సరే ఇంకా ఆయన అనుకున్న టైంలో ఫినిష్ చేయాలని చెప్పి లిటిల్ అంటే ఎలా ఉంటుందంటే సార్ మనకి మొన్న రాజమౌళి గారు చెప్పారు సూపర్ టెన్ సినిమాలు కూడా అబ్బాయి ఇంక ఇలా చేస్తే బాగుండేది ఇలా చేస్తుంటే అనిపిస్తుంటారు ప్రతి డైరెక్టర్కి ఇంకో 2 పాటలు లేకపోతే ఇంకో 2 యాక్షన్స్లో ఇంకా తృప్తి ఉండదు ఇంకా మనకి ఇంకా హీరోని ఎలా చూపించాలి చెప్పి అనిపిస్తుంటుంది బట్ కథకి ఏ అవసరం దానికి ప్రాపర్గా డేట్స్ ఇష్యూ అనేది ఎప్పుడు జరగలేదు యాక్చువల్లీ డబ్బింగ్ అయిపోయింది